హాయ్ అండి, నమస్కారం అందరికీ. అందరూ నాకంటే నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అయినా కానీ నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మీ అందరికీ నా పట్ల ఉన్న ప్రేమకి నమస్కారం పెడుతున్నాను. మీ అందరికీ ఉన్న ఒక అండర్స్టాండింగ్, పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్కి నమస్కారం పెడుతున్నాను. అయితేనండి, నన్ను ఒక చెల్లెలు అడిగింది. చాలా కామెంట్స్ నేను చాట్ చేస్తూ ఉంటాను జనరల్గా నా ఫ్రెండ్స్తో, నన్ను ఫాలో అయ్యే వాళ్ళతో. అయితేనండి, కొన్ని నా మనసును నేను చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాను. నా మనసు పట్టుకుని లాగేసినట్టుగా చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాను అనమాట. ఒక చెల్లెలు పేరు చెప్పటం లేదు, మరి ఆవిడ గనక ఇది విని ఉన్నట్టయితే ఈ వీడియో చేస్తే గనక నేనే చెప్పానండి అంటే అప్పుడు నేను దానికి జవాబు చెబుతాను, థ్యాంక్స్ అండి అని. ఎందుకంటేనండి, ఊరికే ఒకళ్ళని పట్టుకుని బయటికి లాగటం నాకు ఇష్టం లేదండి. వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఇష్టం లేకపోతే తెలియదు వాళ్ళ పేరు తీయటం అనేది, అందుకని చెప్తున్నాను. అయితే సరే, విషయానికి వద్దాము. నాకు కాళ్ళ నిండా ఆనెలు అండి, అంటే కార్నర్స్ ఉంటాయి కదండి. అయితే వాటితో నేను చాలా కష్టపడుతున్నాను. నేను అరుణాచలంలో దేవుడికి ప్రదక్షిణాలు చేయాలి, కానీ ఈ కాళ్ళ ఆనెలతో నేను చాలా కష్టపడుతున్నాను. ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసండి. నాకు కూడాను మొన్నటి వరకు ఒక కార్న్ ఉండేది నా కాలికి ఒకటి, అది చాలా పెట్టేదన్నమాట. తర్వాత పోయింది, అందుకని చెప్తున్నాను అనమాట. అయితేనండి, ఎట్లాగూ పోనీ నేను ప్రదక్షిణాలు ఎలా చేయాలి పాపం. అంటే ఆవిడ నిబద్ధత చూడండి ఎలా ఉందో అసలు. అంటే ఆవిడ ఏంటంటే, నా కాళ్ళు బాగాలేవు కదా, నా కాళ్ళు నొప్పులు, అసలు ఆనెలు ఉంటేనండి చాలా ముళ్ళల్లో నడిచినట్టే ఉంటుందండి. రాళ్ళు, ఒక రకమైన ఒక పాయింటెడ్ రాళ్ళు ఉంటాయి కదా, అట్లాంటివి గుచ్చుకునే రాళ్ళు లాంటి మీద నడిచినట్టుగా ఉంటుంది. అయితేనండి, అట్లాంటిది కాళ్ళ నిండా ఉన్నాయట పాపం ఆవిడకి. అయినా ఆవిడ నిబద్ధత చూడండి. అయితే ఆవిడ కమిట్మెంట్ అనేది అట్లా ఉన్నదనమాట. అయితే నేను ఇట్లా చెయ్యాలి, మరి ఎట్లా చేయగలుగుతాను, పోనీ నేనేమన్నా మెత్తటి సాక్స్ లాంటిది కానీ చెప్పులు కానీ వేసుకుని నడవచ్చా అండి అక్కయ్య గారు, మేడం గారు అని అడిగింది. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నా చెల్లెళ్ళందరూ కూడా, ఎందుకంటే తెలియని అవస్థలో ఉన్నారు. అది ఒక రకమైన అజ్ఞానం అని నేను చెప్పలేను కానివ్వండి, ఇగ్నోరెన్స్ అంటానమాట. ఇగ్నోరెన్స్ లాంటిది అనమాట. అంటే తెలియకుండా ఒక రకమైన చెప్పి మనం చిన్నప్పటి నుంచి మనం వింటున్న ఒక భగవంతుడి పట్ల కావచ్చు, లేకపోతే ఒక భక్తి, ఒక నియమం పట్ల కానీ మనకి కలిగి ఉన్న అభిప్రాయాలన్నింటినీ కూడా అవి మనం కంటిన్యూ చేసి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మన పిల్లలకి కూడా అందిస్తూ, వాళ్ళ పిల్లలకి అందిస్తూ ఇట్లాగూ పరంపరలో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం మారాలంటే మన పరిస్థితులు మారాలి, మన జీవితాలు మారాలంటే పరిస్థితులు మారవండి. మనం మారితే మన జీవితాలు, మన పరిస్థితులు అవే మామూలుగా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట, మనకు అనుకూలంగా వస్తాయి. అయితే నా చెల్లెలకి నేనేం చెప్తున్నానంటే, అమ్మ తల్లి, అరుణాచలంలో ఇప్పుడు ఉన్నట్లయితే కనుక ఆ దేవుడికి ఒక దూరంగా ఉండి అరుణాచలేశ్వరుడికి ఒక దండం పెట్టి హాయిగా ఒక చక్కటి హోటల్ తీసుకో తల్లి, హోటల్ రూమ్ తీసుకో, హాయిగా ఉండు. భర్తతో కానీ పిల్లలతో కానీ ఉంటే అందరూ హాయిగా వెళ్ళండి. అది ఒక రకమైన ఏదో ఒక తీర్థయాత్రకి వెళ్ళినట్టుగా కాకుండా ఒక హాలిడే వెకేషన్గా వెళ్ళినట్టుగా వెళ్ళండి. వెళ్ళి హాయిగా ఏది పడితే అది హాయిగా తినండి, చక్కగా ఉండండి. హాయిగాను వేడి నీళ్ళతో, అంటే గోరువెచ్చటి నీళ్ళు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం ఇంత ఉప్పేసి పావు గంట సేపు 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా కాళ్ళని అందులోనే ఉంచేసేసి వాటిలో ఉంచి, తర్వాత ప్యూమిస్ రాయి ఉంటుంది కదా, దాంతో శుభ్రంగా రుద్దేస్తే ఆ పైన నాని ఉన్న ఆ ఉబ్బులుగా ఉంటాయి ఆ ఆనెలన్నీ, అవన్నీ కూడాను ఈ ప్యూమిస్ స్టోన్తో కనుక రుద్దితే పోతుంది. సాధ్యమైనంత వరకు ఇబ్బంది తగ్గుతుంది. కానీ ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక, ఒక డెర్మిటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే, లేకపోతే మామూలు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన చెప్తాడు. ఆయన మంచి ఆయింట్మెంట్స్, మంచి యాసిడ్ లాంటివి ఉన్నాయండి. అవి ఏం చేస్తాయంటే, అవి ఎక్కడైతే ఆనెలు ఉన్నాయో అక్కడ మనం ఒక స్పాట్గా, అంతే చుట్టుపక్కలే వేయకూడదండి, చుట్టుపక్కల వేయకూడదు. ఎక్కడ ఆనే ఉన్నదో ఆ పాయింట్ ఎక్కడుందో అక్కడ చూసి అక్కడ వేస్తే ఆ యాసిడ్ మొత్తం కరిగించేస్తుంది అనమాట, అట్లాంటివి. అందుకని నేనేం చెప్తానంటే, ఇదే తల్లి, నువ్వు ఇంకా అరుణాచలేశ్వరుని మర్చిపో, అరుణాచలం లేదు, వంకాయ పచ్చడి లేదు అంటా నేను. ఎందుకంటే మన ఆరోగ్యానికి మించిన దేవుడు లేదు. మన దేవుడు మన ఎందు ఉన్నాడు. ఆ దేవుడికి తెలియాలి ఏం చేస్తున్నాము. నేను
నేను ఏ శరీరంలో ఉన్నానో ఆ శరీరం అంటే ఏంటంటే అది ఒక ఏమంటారంటే ఆ శరీరాన్ని ఏమంటారంటే ఆత్మ ఉండే సాధన ఉంటుంది కదండి. అయితే ఆ శరీరం అనేది ఏంటంటే ఆ శరీరాన్ని నేను కష్టపడుతున్నాను, దానికి ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఉంటే గనక, అట్లా అనిపిస్తే గనక, భగవంతుడికి అనిపిస్తే గనక, ఆ భగవంతుడికి ఆజ్ఞల వల్ల అనేక రకాలైన మన శరీరంలో ఉన్న అనేక రకాల అవయవాలు కావచ్చు, లేకపోతే పార్ట్స్ శరీర భాగాలు కావచ్చు, అవన్నీ కూడాను దానికి తగ్గట్టుగాను వాటికి దాన్ని తగ్గించే డాక్టర్లలాగా తయారయ్యి అన్నీ చక్కగా చేస్తాయండి. నేనేదో విజ్ఞానంతో మాట్లాడటలేదు, లేకపోతే అద్భుతమైనవి సృష్టిస్తాను అని మాట్లాడటలేదు కానివ్వండి. ఇదేంటంటే ఇది సైన్స్ అంటాను. భగవంతుడు అనేది సైన్స్ అంటాను నేను. సైన్స్ అంటే నేను మామూలుగా ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, ఇదిగో ఇక్కడ మనం మాట్లాడుకుని మనం కోరుకుంటాము, జపం చేసుకుని, జపం అనే ఒక రూపంలో మనం కోరుకుంటాము, మనం భగవంతుడికి కనెక్ట్ అవుతాము, అంతరిక్షంలో ఉన్న భగవంతుడు కనెక్ట్ అవుతాము. అంతరిక్షం అంటే యూనివర్స్ అంతా కూడాను మనకి కావాల్సినవి అంతా కూడా సుగమం చేస్తుంది అని అంటూ ఉంటాం కదా. అట్లాగూ దిస్ ఈజ్ ఎ సైన్స్ అండి. భక్తి అనేది, దేవుడు అనేది అంటే ఏదో రిచువల్స్, ఏదో కొబ్బరికాయలు కొట్టడం, ప్రదక్షిణలు చేయటము, అవి ఇవి దేవుడు అంటున్నారు కానీ అది దేవుడు కాదండి. రిచువల్స్ ఆర్ నాట్ గాడ్ అండి. రిచువల్స్ ఆర్ నాట్ స్పిరిచువలిజం అండి. కాబట్టి ఏంటంటే రిచువల్స్ వేరు, స్పిరిచువలిజం వేరు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ స్పిరిచువలిజం అండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిచువల్స్ అండి. వెళ్ళిపోవాలి, కొబ్బరికాయలు కొట్టాలి, పువ్వులు పెట్టాలి, ఏదో నాగుపాముకి పుట్టలో పాలు పోయాలి, ఇవన్నీ కూడా నేను చేయను. నన్ను చంపినా నేను చేయను. అయితేనండి ఇట్లాగా తల్లి నువ్వు చక్కగా హాయిగా ఆ హోటల్ రూమ్లో ఉండి హాయిగా చక్కగా దోశలు, ఇడ్లీలు, మంచిగా తమిళనాడులో దొరికే ఫుడ్ అంతా తిను. సాంబారు, వెంగాయం సాంబార్ అంటారు అక్కడ, ఉల్లిపాయల సాంబార్, అవన్నీ హాయిగా చక్కగా తిని హాయిగా సృష్టిగా చేసి సాయంకాలం పూట ఒకసారి నేను చెప్పినట్టు పాదాలని చక్కగా నానబెట్టుకుని అట్లా చక్క చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా ఇంటికి వెళ్ళిపోతాలి. అరుణాచలేశ్వరుడికి ఒక దండం పెట్టి, తండ్రి నీకు ఒక దండం అని ఆ కొండకి ఇక్కడ దూరం నుంచి దండం పెట్టి వెళ్ళిపోతాలి. ఇప్పుడు ఇవన్నీ వద్దు, ఈ అరుణాచలేశ్వరుడు వద్దు, వంకాయ పచ్చడి వద్దు అంటాను నేను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడానండి ఏంటంటే మనకి మూఢనమ్మకాలుగాను ఒక గాఢమైన విశ్వాసాలతో చేసేవి చెయ్యొచ్చు సరదాగా. నేనంటాను ప్రదక్షిణాలు చేస్తే ఏం జరుగుతుందంటే వాకింగ్ అవుతుందంటాను. మంచి వాకింగ్ అవుతుంది, చక్కగా బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు. లేకపోతే బ్రహ్మాండంగా ఒక 5 ప్రదక్షిణాలు చేస్తే చక్కగా క్యాలరీస్ అన్ని బర్న్ చేసుకోవచ్చు. అట్లాగైనా కనీసం దేవుడి పేరుతో అయినా మన శరీరం బాగుపడుతుందంట అనమాట. కాబట్టి ఏంటంటే నా చెల్లెళ్ళందరికీ చెప్తున్నాను, ఈ గుడ్డి నమ్మకాలు నమ్మకండి. చక్కగా భగవంతుని నమ్ముకోండి. భగవంతుడికి ఏం కావాలో అది చేయండి. భగవంతుడు కోరుకునేదే చేయాలి కానీ ఏదైతే వద్దో అది చేయొద్దు. భగవంతుడు ప్రదక్షిణాలు చేయమని చెప్పటం లేదు, చెప్పడు, ఎక్కడా కూడా చెప్పడు. కాబట్టి ఏంటంటే ఇవి అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. నేను ఇవాళ ఒక సాయంకాలం ఒక చక్కటి ఒక జపం సాయంకాలం అప్లోడ్ చేసే దానిలో జపం గురించి అప్లోడ్ చేస్తానండి. మీరు వెయిట్ చేయండి. సాయంకాలం అరౌండ్ 6 o'clock అట్లాగూ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే మొన్న నేను చెప్పాను జపాన్కి నేను ఒక్కొక్కటి నా చెల్లెళ్ళందరినీ కూడాను నేను తయారు చేస్తాను. ఎట్లాగో తయారు చేస్తే వారియర్స్ లాగా తయారు చేస్తాను. బ్రహ్మాండంగాను సెల్ఫ్ సఫిషియెంట్గాను చక్కగా వాళ్ళు ఇంట్లోనే ఉండి భగవంతుడితో వాళ్ళు కమ్యూనికేట్ చేసేలాగా నేను తయారు చేస్తానన్నాను కదా. ఖచ్చితంగా చేస్తాను. నాట్ ఓన్లీ మై సిస్టర్స్ అండి, నేను నా తమ్ముళ్ళకు కూడా అందరికీ చెప్తున్నాను కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. వాళ్ళు చేయగలుగుతారా చేయరా. ఎందుకంటే చెల్లెళ్ళు మాత్రం ఇళ్లలో ఉండి చక్కగాను ఇళ్లలో మంచిగాను ఇల్లు హౌస్ మొత్తం కూడాను హౌస్ మెయింటెనెన్స్ అంతా చేసుకుంటూ ఉంటారు చక్కగాను. హోమ్ మేకర్స్ అనమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళకి చెప్తున్నాను, కావాలంటే తమ్ముళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే అది నేను మాత్రం మా సాయంకాలం నా వీడియో కోసం వెయిట్ చేయండి. కానీ తల్లి అరుణాచలేశ్వరమ్మ అక్కడికి వెళ్ళొద్దు తల్లి, ప్రదక్షిణాలొద్దు, గోంగూర పచ్చడొద్దంట. ఏమనుకోకండి, దేవుడిని తిట్టడం లేదండి. దేవుడి పేరుతో చేసే ఈ చేష్టలన్నీ కూడా నాకు కోపం వస్తాయండి. అంతకంటే ఏం లేదు. కానీ సరే తల్లి అంతే, నువ్వు ఇంతకంటే ఏం లేదు. నా వీడియోలు చూస్తూ ఉండమ్మా, నీకు అర్థమవుతుంది భక్తి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, దేవుడికి మనం చేయాల్సిందేంటి, మనం భక్తిపూర్వకంగా ఆయనకి మనం ఎంత అంకిత భావంతో చేయాలి అనేది నేను చెప్తూ ఉంటాను. నన్ను ఫాలో అయిపోండి. మీకు ఇంకా ఈ పట్టినవన్నీ కూడాను వదిలిపోయి ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడాను మీరు ఏదైతే భ్రమలో ఉన్నారో అవన్నీ తొలగిపోయేసి మంచిగా హ్యాపీగా ఉంటారు. సాయంకాలం నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.